అందుకే నేనంట ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు చెప్పాలంటే ఏమున్నది గర్వకారణం ఈ ప్రభుత్వం చూస్తే? కూల్చివేతలు, ఎగవేతలు, పేల్చివేతలు అన్నీ ఎగ్గొట్టుడేనాయి. ఏమన్నాడు అన్నాడు రేవంత్ రెడ్డి గారు? 420 హామీలు ఇచ్చిండు. అత్తలకు 4000, కోడళ్లకు 2500 చెప్పిండా లేదా? ఒక్క అత్తకు పడ్డాయా 4000? ఒక్క కోడల పిల్లకు పడ్డదా 2500? మొన్న ఈ మధ్య నేను సూర్యాపేట పోయినా. మా నాయకుడు ఒకడు సోదరుడు మా కార్యకర్త కొత్తగా పెళ్లి చేసుకుంటా అంటే ఒక నెల ఆలస్యంగా పోయినా, ఎందుకంటే పెళ్ళి అయింది. ఒక నెల అయినాక పోయినా. నేను అప్పుడు పెళ్ళికి పోలేను కాబట్టి ఇంటికి పోయినా. ఇంటికి పోగానే ఛాయ్ దాపిచ్చిర్రు, చల్ల మన నీళ్ళు ఇచ్చిర్రు, ఛాయ్ దాపిచ్చిర్రు. బాగున్నావా తల్లి అన్న ఆ పెద్ద మనిషిని. ఎవరు? మా నాయకుడి అమ్మగారిని. ఏం బాగున్నా కొడుక? ఏం బాగలేనన్నది. అగో ఏమైందమ్మా అని నేనంటే, అంటే ఇక కోడలి పిల్ల వస్తుంది, నెలకు 2500 వస్తాయి అనుకున్నా, కోడలు వచ్చింది కానీ ఏం రాలే అన్నది. ఇది ఎక్కడ బాధ? నేను కోడలి పిల్లని చూస్తే ఆ పిల్ల ఇంకా గడుస్తున్నది. అత్త నువ్వు కూడా 4000 వస్తాయి అనుకున్నావు, నీకేమైనా నచ్చినాయా అని ఆమె అన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వల్ల అత్త కోడల పంచాయతీలు కూడా మోపోయినాయి. అంటే ఎంత దౌర్భాగ్యపు పరిస్థితి అంటే 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు, 100 రోజుల్లోనే మొత్తం చేస్తా. ఎలక్షన్లకు ముందేమో దాన వీర శూర కర్ణ, ఎలక్షన్లు అయిపోయినాకనేమో కుంభకర్ణ. మర్చిపోయిండు. ఆగం. అడిగినావు అనుకో గట్టిగా, ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు మరి ఇన్ని నరికితివి కదా, ఆశాలకు 18,000 అంటివి, ఆశ చూపెడితివి, అందరికి ఏమేమో చెప్తివి, ఏమన్నా చేసినావో ఒక్కటన్నా చెప్పు ఏం సంగతి అంటే, ఎంత కండలు తిరిగిన వస్తాదైనా 3 నెలల పిల్లలు ఉడితిస్తాడా? ఇది ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి వచ్చే మాటనా? ఇది మాకు తెలియదా? 3 నెలల పిల్లలు పుట్టరని మనకు తెలియదా? ఎవరికి కింద కూర్చున్న వాళ్ళకి ఎవరికి అర్థం కాదా? ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి వచ్చే మాట. మరి ఎవడు చెప్పమన్నాడు నిన్ను? 90 రోజుల్లో చేస్తా, 99 రోజుల్లో చేస్తా. బాండ్ పేపర్లు ఎందుకు రాసిరు? జేమ్స్ బాండ్ లెక్క. మీ ఆయన చెప్పింది కదా డిప్యూటీ సీఎం, భద్రంగా పెట్టుకోండి కార్డులు, భద్రంగా దాచిపెట్టుకోండి 90 రోజులు. మా వాళ్ళు వస్తారు, ఇప్పుడు ఎడబెట్టుకోవాలి మరి కార్డులు. ఏం చేసుకోవాలి కార్డులు? అంటే కమల్ హాసన్ మించిన యాక్టింగ్లు చేసిరు ఎలక్షన్లకు ముందేమో. ఇప్పుడేమో ఏమైనా అంటే 3 నెలల పిల్లలు ఉట్టిస్తారా ఎవడన్నా అని మాట్లాడుతుండు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మాకు కూడా తెలుసు 9 నెలలకు పిల్లలు ఉడతారు. కానీ నేను అడుగుతున్నా, 3 నెలలు ఎప్పుడో అయిపోయింది, 30 నెలలు పడ్డది. మరి 30 నెలలకు కూడా పిల్లలు పుట్టకపోతే నిన్నేమనాలి మరి?